హలో! హాయ్ అండి. నార్మల్‌గా ఒక కోట్ ఉంటుందండి. సో, పర్ఫెక్షన్ కాదు, ప్రోగ్రెస్ ఇంపార్టెంట్ అనేసి. అండ్ నేను మ్యారేజ్ అయిన కొత్తలో ఏమి వంటలు రావు అస్సలు నాకు. అండ్ కారాలు కూడా నేనెందుకు స్టార్ట్ చేశానంటే, మా హస్బెండ్‌కి కారాలంటే ఇష్టమంటే, సో, ఆయన కోసము అప్పుడు నేను ఇక్కడే యూఎస్ఏలో ఈ కారాలు చేసే మిషన్ కూడా కొనుక్కొని వచ్చి మరి కారాలు చేయడం అయితే నేను స్టార్ట్ చేశానండి. స్టార్టింగ్‌లో కారాలు గట్టిగా వచ్చేవి. సో, మళ్ళీ నేను అలాగా చేయంగా కారాలు క్రంచీగా చాలా బాగా వచ్చేవండి. సో, ఇంతకుముందు చాలా గట్టిగా వచ్చేవి. సో, ఈ మధ్య అయితే బాగా కొద్దిగా క్రంచీగా బాగొస్తున్నాయి. బట్ కానీ నాకిలాగా చక్రాల్లాగా చేయడానికైతే వచ్చేది కాదండి. నేను కారాలు చేసినప్పుడల్లా గూడా లూజ్‌గా వస్తుంది. నేను చిన్నప్పుడు కారాలు కొనుక్కునేటప్పుడు సో, చిన్ని చిన్ని కారాలు ఒక పావలా అండి. సో, అలా మా అమ్మ, నాన్న రూ. 1 ఇస్తే నేను వెళ్ళి ఒక 4 కారాలు కొనుక్కొని తినేదాన్ని. సో, మీరిప్పుడు చూస్తున్నారు గదా! ఇలాగ అంతా లూజ్‌గా వచ్చేవండి. అండ్ ఇన్ని ఇయర్స్ కారాలు వేశాక నాకు కొద్దిగా చక్రాల్లాగా షేపొచ్చింది. నాకైతే చాలా హ్యాపీ అనిపిచ్చిందండి. ఇందాక చూసారు కదా! ఈ కారాల చక్రాల షేపు ఎలా వచ్చిందో మీరిప్పుడు చూస్తున్న ఈ బౌల్ మీద మూత ఆ పక్కన ఉంది గదండీ! సో, నేను ఆ మూత తీసుకునేసి దాని మీద చక్రాల షేప్‌లో కారాల్ని వేసి అండ్ తర్వాత చేత్తో తీసుకొని నేను ఆయిల్‌లో వేశానండి. అప్పుడు నాకిలాగ చక్రాల్లాగా షేపొచ్చిందండి. ఫస్ట్ కొన్ని కారాలైతే నాకు ఎప్పటిలాగానే లూజ్ కారాల్లాగా వచ్చాయండి. అండ్ తర్వాత నాకు చక్రాల్లాగా వచ్చాయండి. అందుకే పర్ఫెక్షన్ కన్నా ప్రోగ్రెస్ ఇంపార్టెంట్ అంటారండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.